మిథున రాశి వారికి దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు, బుధ, శుక్రగ్రహాల యొక్క కలయికతో ఒక అద్భుతమైనటువంటి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పవచ్చు. పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. ఒకవేళ మిథున రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి పై అధికారుల నుండి పని ఒత్తిడి కానీ లేదా సీనియర్స్ పెట్టే టార్చర్లు కనుక ఉన్నట్లయితే అవి తగ్గి వారి నుండి సపోర్ట్ లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే మిథున రాశి జాతకస్తులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మీకు రాశి ఫలాల ప్రకారం గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం ప్రతి ఒక్క మనిషికి కూడా వారికంటూ ఒక జాతక చక్రం అనేది ఉంటుంది. ఆ చక్రంలో ఉదాహరణకు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగపరంగా మీకు అనుకూలంగా ఉంది. రాశి ఫలాల ప్రకారం గురువు బాగా యోగిస్తున్నాడు. మీ పర్సనల్ జాతకంలో 10వ ఇంటిని కర్మస్థానం అంటారు, లేదా వృత్తికి ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం. 10వ ఇంటి అధిపతి బలంగా లేకపోయినా, 10వ ఇంటి అధిపతి దుష్ట స్థానంలో ఉన్న, 10వ ఇంట్లో చెడ్డ గ్రహాలు ఉన్న అనుకూలతలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే మీ పర్సనల్ జాతకంలో ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రం అనేది ఉంటుందండి. అందులో గనక ఏదైనా అంశానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి అనుకూలమైనటువంటి గోచారం అనేది మీకు పూర్తిగా వర్తించదు. ప్రస్తుత గోచారం బట్టి అయితే నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించే అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జాబ్ పోతుందేమో అనేటువంటి భయాలు తొలగి ప్రమోషన్లు రావటం కానీ లేదా కావాల్సిన స్థానాలకు బదిలీలు అయ్యేటువంటి బలమైనటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఆదాయపరంగా చూసుకున్నట్లయితే గతంలో 100 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుండి బయటపడి జూన్ 10వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు మధ్య కాలంలో ఆర్థికంగా అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. పాత బాకీలు, బ్యాంకు లోన్లు తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడంతో పాటుగా బిజినెస్లో లాభాలు, జీతంలో పెంపు ఉంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సోషల్ మీడియా కానీ, డిజిటల్ బిజినెస్ కానీ, మీడియా రంగాల్లో ఉన్నవారికి కొత్త కస్టమర్లు పెరిగి బ్రాండ్ నేమ్ అనేది మారుతుందండి. దాచుకున్న డబ్బులతో భూములు, వ్యాపారాలు పెట్టడానికి కానీ లేదా మాతృపూర్వక ఆస్తులు, పితృపూర్వక ఆస్తులు, కోర్టు వివాదాల ద్వారా ఆస్తులు సంక్రమించడానికి కూడా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉందండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా వివాహపరంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్దుమణుగుతాయి. దాంపత్య జీవితం అనేది హ్యాపీగా మారుతుందండి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇంట్లో సంతాన సాఫల్యత లేదా పిల్లల అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వినేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైతే మిథున రాశిలో జన్మించి సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, సంతాన సాఫల్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుందండి. ఆగిపోయిన పెళ్లి మాటలు మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెలలో ముఖ్యంగా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులలో కొంతమందికి కోరికలు బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున తప్పుడు పనులకు దూరంగా ఉండాలి. అతిగా మాట్లాడటం వల్ల కూడా ఇబ్బందులు రావచ్చు. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మిథున రాశిలో జన్మించి ఎవరైతే కాలేజీల్లో చదువుతున్నారో లేదా హాస్టల్స్లో ఉంటున్నారో చెడు వ్యసనాల బారిన పడకుండా, చెడు స్నేహాలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంబంధిత సమస్యలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. కాబట్టి స్కిన్ అలర్జీస్ రాకుండా పరిశుభ్రంగా ఉండే ప్రయత్నాలు చేయండి. అలాగే వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో మీ ఎదుగుదలను చూసి ఏడ్చే వారి యొక్క నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఏ పని ప్రారంభించినా పూర్తయ్యేంత వరకు మీ సొంత వారితో అయినా, అంటే మీ కుటుంబ సభ్యులతో తప్ప మిగిలిన వారితో రహస్యంగా ఉంచడం శ్రేయస్కరం. ఈ జూన్ మాసంలోని 5, 9, 14, 23, 27 తారీఖులు ఎంతో అదృష్టాన్ని ఇస్తాయి. మిథున రాశిలో జన్మించిన వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్నా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అన్నా, కొత్త పనులు చేయాలి అన్నా ఈ రోజుల్లో చేయవచ్చండి.
విదేశాల్లో చదువుకోవాలి లేదా విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి మిథున రాశి వారి యొక్క ప్రయత్నాలనేవి ఈ మాసంలో వేగంగా సక్సెస్ అవుతాయి. ఆగిపోయిన వీసాలు మంజూరీ కావటం కానీ, ఇమిగ్రేషన్ సమస్యలు తొలగిపోవటం జరుగుతుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి మిథున రాశి వారికి అక్కడి వాతావరణం అనేది అనుకూలిస్తుందండి. ఆఫీసుల్లో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించి ప్రశంసలను అందుకుంటారు. విదేశాల్లో ఉండేటువంటి విద్యార్థులకు మంచి పార్ట్ టైం జాబ్స్ దొరికి ఆర్థిక ఇబ్బందులు అనేవి కొంతవరకు తగ్గుతాయి. ఆర్థికంగా అయితే మిథున రాశి జాతకస్తులకు అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా బాగుంటుందండి. ఆర్థిక పరంగా మెరుగుపడతారు. మీ జీవన శైలి అనేది మారుతుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి కూడా అనుకూలమైనటువంటి సమయమే. ఇది అధిక మాసం అయినప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటుందండి. ముఖ్యంగా మిథున రాశి వారికి అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ మాసంలో బాగా యోగిస్తున్నాడు. 12 సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి యోగాన్ని, అదృష్టాన్ని గురువు ఈ నెలలో మీకు ప్రసాదించబోతున్నాడు. మెయిన్గా ఈ మాసంలో మీకు బాగా అనుకూలించేటువంటి గ్రహాలు గురువు, బుధుడు, శుక్రులండి. శుక్రుడు ప్రేమకారకుడు. శుక్రుని యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న గొడవలు తొలగిపోయి ప్రేమ జీవితం అనేది హ్యాపీగా మారుతుంది. బుధుడేమో తెలివితేటలకు కారకుడండి. బుధుని యొక్క అనుకూలత వల్ల ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ కానీ, సోషల్ మీడియాలో కానీ, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కానీ, మీడియా రంగాల్లో ఉన్నవారికి కానీ ఊహించని లాభాలు, కొత్త కస్టమర్లు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, మిథున రాశి వారికి అలవాట్లు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడు అలవాట్లకు బానిస అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హాస్టల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వారి స్నేహితుల యొక్క అలవాట్లు వీరికి అబ్బేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మద్యపానం, సిగరెట్లు, గుట్కాల వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే గ్రహాల ప్రభావం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీరంలో వేడి పెరగటం కానీ, కడుపు మంట వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయట ఫుడ్లు కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ పూర్తిగా పక్కన పెట్టండి. సమయానికి పౌష్టికాహారం తీసుకోవటం చాలా అవసరం. ఈ తాత్కాలిక ఇబ్బందులే తప్ప ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవండి.